ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడని టీడీపీ నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవిపై PS7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో భాగంగా ఈ రోజు ఆర్జీవిని పోలీసులు విచారించనున్నారు. అయితే ఇటీవల ఈ కేసులో విచారణకు రావాలని ఆర్జీవికి నోటీసులు కూడా అందించారు. తొలుత ఈ కేసులో కీలక అంశాలపై విచారించేందుకు నవంబర్ 11న రావాలని ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆర్జీవి ఇవాళ విచారణకు డుమ్మా కొట్టారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా రాలేనని సీఐకి వాట్సాప్ ద్వారా తన తరపున అడ్వకేట్ ద్వారా తెలియజేశారు. తనకు వారం రోజులు సమయం కావాలని కోరారు. అయితే ఆర్జీవి వినపం మేరకు పోలీసులు ఈ నెల 25న అంటే ఈ రోజు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే ఈ రోజు కూడా ఆర్జీవి కొన్ని అత్యవసర కారణాల వల్ల విచారణకు రావడం లేదని అతని తరపున అడ్వకేట్ శ్రీనివాస్ చెబుతున్నారు. విచారణకు మరోసారి ఆర్జీవి సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రేపు హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. తనపై పెట్టిన కేసులన్నింటినీ బెయిల్ మంజూరు కోరుతూ హైకోర్టును ఆర్జీవి ఆశ్రయించారు. ఇప్పటికే ఒకసారి ఆర్జీవి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల విచారణ విషయంలో జోక్యం కలగజేసుకోమని కోర్టు పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి పోలీసులు ఆర్జీవికి సమయం ఇస్తారా లేదా అనేది ఉత్కంఠ కొనసాగుతోంది.